జయ జయ శంకర కరుణాసముద్రుడైన పరమేశ్వరుడి కృపతో ఈ పవిత్ర సమయంలో మీరు ఈ వీడియోను చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఏదో ఒక మార్పు రావాల్సిన సమయం దగ్గరపడిందని సూచన. ఈ వీడియోను మీరు చూస్తున్న ఈ క్షణంలో ఒంటరిగా నిశ్శబ్దమైన ప్రదేశంలో కూర్చొని మనసును ప్రశాంతంగా ఉంచుకొని వినండి. ఎందుకంటే ఈ మాటలు వినడానికి మాత్రమే కాదు, మీ జీవితం లోతుల్లోకి వెళ్లేలా ఉంటాయి. ఇక్కడ చెప్పబోయేది సాధారణ జ్యోతిష్య మాటలు కాదు, ఎంతోమంది అనుభవజ్ఞులైన నిపుణుల నుండి సేకరించిన లోతైన విశ్లేషణ. ఇది ఊహ కాదు, ఇది అనుభవం, గణన, గ్రహస్థితుల ఆధారంగా వచ్చిన సత్యం. ప్రత్యేకంగా డిసెంబర్ 18 నుంచి 22 వరకు తులారాశివారి జీవితంలో ఏం మారబోతోందో, ఎవరి ద్వారా మార్పు వస్తోందో, ఏ నిర్ణయం జీవితం దిశను తిప్పబోతోందో ఈ వీడియోలో స్పష్టంగా చెప్పబోతున్నాం. కొంతమంది ఈ వీడియో చూస్తూ ఇది నాకే జరుగుతోంది అని అనిపిస్తే ఆశ్చర్యపడకండి. ఎందుకంటే శివుడి సంకల్పం ఉన్నచోట యాదృచ్ఛికం ఉండదు. మీరు ఇప్పటివరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం రాకపోయినా, ఎన్నిసార్లు ఓడిపోయినా, మనసులో చెప్పుకోలేని బాధ ఉన్నా ఈ వీడియో మీకొక దారి చూపిస్తుంది. ఇది భయపెట్టడానికి కాదు, బలహీనులను చేయడానికి కాదు, మీ లోపల దాగి ఉన్న శక్తిని గుర్తుచేయడానికి. మీరింకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇది మాకు మాత్రమే కాదు, ఈ విలువైన సమాచారాన్ని ఇంకా ఎంతోమందికి చేరేలా చేస్తుంది. ఈ వీడియోను చివరి వరకు వినండి, ఎందుకంటే చివరి భాగంలో చెప్పబోయే విషయం చాలామంది జీవితాల్లో నిజమైన మలుపు తీసుకొచ్చింది. ఇప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకొని తులారాశివారి నిజమైన ఫలితాల్లోకి వెళదాం. ఈ 5 రోజులు తులారాశికి ఎందుకు నిర్ణయాత్మకం? డిసెంబర్ 18 నుంచి 22 వరకు తులారాశివారి జీవితంలో చాలా కీలకమైన మార్పుల కాలం మొదలవుతోంది. ఇది సాధారణంగా గడిచిపోయే రోజులు కాదు. ఇప్పటివరకు ఆగిపోయిన పనులు, స్పష్టత లేక ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఒక్కొక్కటిగా కదలడం ప్రారంభిస్తాయి. మీరు చేసిన ప్రయత్నాలు అర్థంలేనివి కావని ఈ రోజుల్లో స్పష్టమవుతుంది. ఈ 5 రోజులు మీ రాబోయే జీవితానికి పునాది వేసే సమయం. మీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపుతాయి. అందుకే ఈ రోజులను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా గమనించాలి. ఒక వ్యక్తి వల్ల జీవితం ఊహించని మలుపు. ఈ కాలంలో తులారాశివారి జీవితంలో ఒక వ్యక్తి చాలా కీలక పాత్ర పోషిస్తాడు. ఆ వ్యక్తి కొత్తగా పరిచయం కావచ్చు, లేదా ఇప్పటికే మీ జీవితంలో ఉన్నవారే కావచ్చు. ఆ వ్యక్తి చెప్పే మాటలు, ఇచ్చే సలహా, లేదా తీసుకునే ఒక చర్య మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మొదట అది అనుకోని పరిణామంలా అనిపించినా కొంతకాలానికి ఇది మీకు అవసరమైన మార్పే అని అర్థమవుతుంది. ఆ వ్యక్తిని తేలికగా చూడకండి. వారి మాటల్లో మీ భవిష్యత్తుకు సంబంధించిన సంకేతం దాగి ఉంటుంది. మనసులో భారాలు తగ్గి స్పష్టత రావడం. ఇటీవలి రోజుల్లో తులారాశివారు లోపల చాలా భారంగా అనిపించుకున్నారు. బయటకు చెప్పలేని ఆందోళనలు, అనిస్థితి, భయం మీ మనస్సును అలిసిపోయేలా చేశాయి. కాని ఈ 5 రోజులలో ఆ పరిస్థితి మారుతుంది. మనస్సు క్రమంగా ప్రశాంతంగా మారుతుంది. ఏ విషయం మీద ఏ నిర్ణయం తీసుకోవాలో స్పష్టత వస్తుంది. భావోద్వేగాల ప్రభావం తగ్గి ఆలోచనల్లో స్థిరత్వం పెరుగుతుంది. ఇది మీకు మానసికంగా గొప్ప బలమిస్తుంది. ఆరోగ్యపరంగా కూడా చిన్న మంచి మార్పులు కనిపిస్తాయి. తప్పించుకున్న నిర్ణయాలు ఇప్పుడెదురవుతాయి. తులారాశివారు ఎక్కువగా నిర్ణయాలను వాయిదా వేసే స్వభావం కలిగి ఉంటారు. అందరి అభిప్రాయాలను చూసి ముందుకు అడుగు వేయడం ఆలస్యం చేస్తారు. కాని ఈ కాలంలో అలా తప్పించుకునే అవకాశముండదు. ఉద్యోగం, సంబంధం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మొదట కొంత భయం అనిపించినా ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మనస్సులో తేలికపాటు ఏర్పడుతుంది. ఇది మీ ఎదుగుదలకు అవసరమైన దశ. ధైర్యంగా ముందుకెళితే ఫలితం మీకే అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సంబంధాల్లో భావోద్వేగ మార్పులు. ఈ రోజుల్లో కుటుంబంలో కూడా కొన్ని కీలక మార్పులు జరుగుతాయి. గతంలో ఏర్పడిన దూరాలు, అపార్థాలు నెమ్మదిగా తగ్గే అవకాశం ఉంది. ఓ నిజాయితీతో కూడిన మాటల ద్వారా సంబంధాలు మళ్లీ బలపడతాయి. తులారాశివారు కుటుంబం కోసం చాలా చేసినా అది గుర్తించబడలేదని అనిపించిన సందర్భాలున్నాయి. కాని ఇప్పుడు
మీ విలువను కుటుంబ సభ్యులు అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. మీ మాటకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఇది మీకు లోపల బలమైన భావోద్వేగ స్థిరత్వాన్నిస్తుంది. డబ్బు విషయంలో స్థిరత్వం మొదలయ్యే దశ. కొంతకాలంగా తులారాశివారు ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సంపాదన ఉన్నా చేతిలో నిలవడం లేదన్న భావన మీకు కలిగింది. కాని డిసెంబర్ 18 నుంచి 22 మధ్య ఈ పరిస్థితిలో మార్పు మొదలవుతుంది. పెద్ద మొత్తాలు ఒక్కసారిగా రాకపోయినా డబ్బు నిర్వహణలో స్పష్టత పెరుగుతుంది. ఖర్చులపై నియంత్రణ ఏర్పడుతుంది. గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు నెమ్మదిగా ఫలితాలివ్వడం మొదలుపెడతాయి. ఆర్థిక నిర్ణయాల్లో ఆలోచించి అడుగువేస్తే లాభం మీవైపే ఉంటుంది. ఉద్యోగరంగంలో మార్పుకు సంకేతాలు. ఉద్యోగంలో ఉన్న తులారాశివారికి ఈ కాలం చాలా ప్రాధాన్యమైనది. మీ పనిని గమనిస్తున్నవారు మీపై మరింత బాధ్యత వేయవచ్చు. ఇది మొదట ఒత్తిడిగా అనిపించినా ఇది మీ సామర్థ్యానికి గుర్తింపే. కొందరికి కొత్త బాధ్యతలు, కొందరికి విభాగ మార్పు లేదా కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీరు చేస్తున్న కృషి ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. అయితే మాటల విషయంలో సంయమనం అవసరం. కార్యాలయంలో నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటే ఫలితం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త అవకాశాల తలుపులు. వ్యాపారం చేస్తున్న తులారాశివారికి ఈ రోజులు కొత్త పరిచయాలను తీసుకొస్తాయి. ఇప్పటివరకు కలవని వ్యక్తులతో సంబంధాలేర్పడతాయి. మొదట ఇవి సాధారణంగానే అనిపించినా రాబోయే రోజుల్లో ఇవే పెద్ద అవకాశాలుగా మారే సూచనలున్నాయి. కొత్త ఆలోచనలు, విస్తరణకు సంబంధించిన చర్చలు మొదలవుతాయి. అయితే తొందరపడకుండా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. ఓర్పుతో అడుగువేస్తే వ్యాపారంలో స్థిరమైన పురోగతి కనిపిస్తుంది. ప్రేమబంధాల్లో స్పష్టత అవసరమైన సమయం. ప్రేమలో ఉన్న తులారాశివారికి ఈ కాలం నిజాన్ని చూపించే దశ. ఇప్పటివరకు మాట్లాడని విషయాలు, దాచిన భావాలు బయటపడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఇది బంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. మరికొన్ని సందర్భాల్లో మాత్రం సంబంధంపై స్పష్టత తీసుకువస్తుంది. ఇది కొంత బాధ కలిగించినా దీర్ఘకాలిక ప్రశాంతత కోసం అవసరమైన మార్పే. నిలమైన ప్రేమ ఉంటే అది బలపడుతుంది. లేని పక్షంలో మీరు కొత్త దారిలో ముందుకు సాగేందుకు ఇది ఒక సంకేతమవుతుంది. వివాహ సంబంధాల్లో కదలిక. వివాహం ఆలస్యం అవుతోందని ఆందోళనలో ఉన్న తులారాశివారికి ఈ రోజులు కొంత ఊరటనిస్తాయి. కుటుంబంలో వివాహానికి సంబంధించిన చర్చలు మళ్లీ మొదలయ్యే అవకాశాలున్నాయి. కొన్ని మంచి ప్రతిపాదనలు రావచ్చు. ఇప్పటికే వివాహితులైన వారికి జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడే సూచనలున్నాయి. పరస్పర అవగాహన, మాటల ద్వారా బంధం మరింత బలపడుతుంది. ఈ కాలంలో సహనం, గౌరవం పాటిస్తే కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. శరీరమిస్తున్న సంకేతాలను గుర్తించే సమయం. ఈ రోజుల్లో తులారాశివారు తమ ఆరోగ్యాన్ని తేలికగా తీసుకోకూడదు. పెద్ద సమస్యలు లేకపోయినా శరీరం అలసటను స్పష్టంగా చూపిస్తుంది. నిద్ర తక్కువగా ఉండటం, తల బరువుగా అనిపించటం, మనసు అశాంతిగా ఉండటం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవన్నీ శారీరక కంటే మానసిక ఒత్తిడికి సంబంధించినవే. రోజువారీ ఆహారాలవాట్లు, విశ్రాంతి, నిద్రపై శ్రద్ధ పెడితే పరిస్థితి మెరుగుపడుతుంది. శరీరం చెబుతున్న మాటలను వినాల్సిన దశ ఇది. మీపై మీకే మళ్లీ నమ్మకం ఏర్పడే కాలం. ఇటీవల తులారాశివారు తమ నిర్ణయాలపై అనుమానం పెంచుకున్నారు. నేను సరైన దారిలో ఉన్నానా అనే ప్రశ్న తరచూ మనసులో తిరిగింది. కాని ఈ కాలంలో ఆ భావన క్రమంగా మారుతుంది. గతంలో ఎదురైన అనుభవాలు మిమ్మల్ని బలహీనుల్ని చేయలేదు, లోపలనుంచి బలంగా తీర్చిదిద్దాయి. మీలో ఉన్న ప్రతిభను మీరు మళ్లీ గుర్తిస్తారు. అది మాటల్లో కాదు, మీ పనిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆత్మవిశ్వాసమే మీ జీవితంలో కొత్త మార్పుకు కారణమవుతుంది. ప్రతికూల ప్రభావాలు తగ్గే దశ. కొంతకాలంగా మీ జీవితంలో తెలియని అడ్డంకులు ఎదురయ్యాయి. ఎవరో కావాలని అడ్డుపడుతున్నారన్న భావన కూడా మీకు కలిగి ఉండొచ్చు. కాని ఈ సమయంలో అలాంటి ప్రతికూల ప్రభావాలు క్రమంగా తగ్గుతాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా మారడం మొదలవుతుంది. నిజం మీ పక్షాన నిలుస్తుంది. మీరు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ వెళితే ఫలితం తప్పకుండా మీకే అనుకూలంగా వస్తుంది. అనవసరమైన వాదనలు ఈ సమయంలో దూరంగా ఉంచటం మంచిది. గతంలో చేసిన మంచికి ప్రతిఫలం ఆలస్యమైనా ఇప్పుడది బయటపడే సమయం వస్తోంది. మీరు సహాయం చేసిన వ్యక్తులు, మీరు నమ్మిన విలువలు తిరిగి మీ జీవితంలోకి వస్తాయి. ఇది ఒక్కసారిగా కాకుండా చిన్న చిన్న సంఘటనల రూపంలో కనిపిస్తుంది. ఒక మంచి అవకాశం, ఒక మంచి మాట లేదా అనుకోని సహాయం మీకు లభిస్తుంది. ఇది మీకు న్యాయం జరుగుతోందన్న భావనను కలిగిస్తుంది. ఓర్పు వహించిన వారికి ఫలితం తప్పదన్న నిజం ఇప్పుడు స్పష్టమవుతోంది. అంతర్ముఖ శాంతివైపు ప్రయాణం. ఈ కాలంలో తులారాశివారికి ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దేవుడు, ప్రార్థన, ధ్యానం లేదా మంత్రాల వైపు మనసు సహజంగా లాగబడుతుంది. ఇది భయంతో కాదు, లోపల ప్రశాంతత కోరుకోవడం వల్ల.
కొన్ని ప్రశ్నలకు సమాధానాలు బయట ప్రపంచంలో కాకుండా మనసులోనే దొరుకుతాయని మీరు అర్థం చేసుకుంటారు. ఇది మీ మనసుకు గొప్ప ఉపశమనం ఇస్తుంది. ఆధ్యాత్మికంగా వేసే చిన్న అడుగే మీ జీవితానికి పెద్ద బలమవుతుంది. భయాల బంధనాల నుంచి విడుదల. తులారాశివారు చాలా కాలంగా కొన్ని భయాలతో జీవిస్తున్నారు. భవిష్యత్తుపై అనిశ్చితి, తప్పు నిర్ణయం తీసుకుంటానేమో అన్న భయం, ఒంటరిగా మిగిలిపోతానేమో అన్న ఆలోచనలు మిమ్మల్ని వెంటాడాయి. కాని ఈ కాలంలో ఆ భయాలు నెమ్మదిగా తగ్గుతాయి. పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం మీలో పెరుగుతుంది. ఇప్పటివరకు తప్పించుకున్న విషయాలను ఇప్పుడు నిశ్చయంగా ఎదుర్కొంటారు. ఇదే మీ జీవితంలో నిజమైన మార్పుకు మొదటి అడుగు. ఒక నిర్ణయం మీ భవిష్యత్తును కొత్త దారిలో నడిపే సమయం. ఈ రోజుల్లో తులారాశివారి ముందుకు ఒక చాలా కీలకమైన నిర్ణయం వస్తోంది. ఇది సాధారణ విషయం కాదు. ఉద్యోగం, వ్యక్తిగత సంబంధం లేదా జీవన విధానంలో మార్పుకు సంబంధించినది కావచ్చు. ఈ నిర్ణయం తీసుకునే సమయంలో ఇతరుల మాటల కంటే మీ అంతరాత్మ స్వరాన్ని వినడం చాలా ముఖ్యం. ఆలస్యం చేసినా పరిస్థితి పెద్దగా మారదు, కాని ధైర్యంగా ముందుకు అడుగువేస్తే ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నిర్ణయం తర్వాత మీ జీవితం పాత పద్ధతిలో కాకుండా కొత్త దిశలో సాగుతుంది. ఒంటరితనానికి ముగింపు పలికే వ్యక్తి ప్రవేశం. కొంతకాలంగా తులారాశివారు లోపల ఒంటరితనాన్ని అనుభవించారు. చుట్టూ అందరూ ఉన్నా నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి లేనట్టు అనిపించింది. కాని ఈ కాలంలో ఆ భావన మారుతుంది. మీ మనసును అర్థం చేసుకునే ఒక వ్యక్తి మీ జీవితంలోకి అడుగుపెడతాడు. అది ప్రేమ రూపంలోనైనా ఆత్మీయమైన స్నేహంగా అయినా ఉండొచ్చు. ఈ వ్యక్తి మీ జీవితానికి స్థిరత్వం తీసుకువస్తాడు. మీరు ఒంటరిగా లేరన్న నమ్మకం మీలో బలపడుతుంది. ఆర్థిక విషయాల్లో ఊరట కలిగించే మార్పులు. తులారాశివారు గతంలో ఎదుర్కొన్న ఆర్థిక ఒత్తిడి ఈ కాలంలో నెమ్మదిగా తగ్గుతుంది. పెద్ద లాభాలు ఒక్కసారిగా రాకపోయినా ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి. ఆగిపోయిన చెల్లింపులు తిరిగి రావడం లేదా కొత్త ఆదాయ మార్గం కనిపించడం వంటి పరిణామాలు జరుగుతాయి. మీరు చేసే ప్రతి ఖర్చుపై ఇప్పుడు అవగాహన పెరుగుతుంది. ఈ ఆర్థిక క్రమశిక్షణ భవిష్యత్తులో మీకు భద్రతను కలిగిస్తుంది. కొత్త జీవన అధ్యాయానికి శ్రీకారం. ఈ కాలం తులారాశివారికి ముగింపుల కంటే ఆరంభాలను సూచిస్తుంది. గత బాధలు, పాత భయాలు, మనస్సును బరువెక్కించిన ఆలోచనలు క్రమంగా వెనుకబడతాయి. మీ ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. మీ విలువను మీరు గుర్తించడం మొదలుపెడతారు. మీకు నచ్చని పరిస్థితుల్లో ఇక మౌనంగా ఉండరు. మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, స్పష్టత పెరుగుతాయి. ఇది ఒక్కరోజు మార్పు కాదు, కానీ మీ జీవితానికి కొత్త అధ్యాయం మొదలైన సంకేతం. ఈ వీడియోని ఇంతవరకు శ్రద్ధగా విన్నారంటే మీ జీవితంలో ఏదో ఒక విషయం మనసును తాకి ఉండే ఉంటుంది. కొన్ని మాటలు మీ పరిస్థితితో సరిపోలినట్టు అనిపించి ఉండొచ్చు. కొన్ని విషయాలు మీ భవిష్యత్తుపై ఆలోచన కలిగించి ఉండొచ్చు. ఇదే ఈ జ్యోతిష్య ఉద్దేశ్యం. భయపెట్టడం కాదు, అంధంగా నమ్మించడమూ కాదు, మీకు మీరు అర్థమయ్యేలా చేయడం. డిసెంబర్ 18 నుంచి 22 వరకు తులారాశివారి జీవితంలో ముగింపులు కాదు, ఆరంభాలు మొదలవుతున్నాయి. మీరు ఇప్పటివరకు భరించిన బాధ వృధా కాదు. మీరు చేసిన ఓర్పు వృధా కాదు. శివుడి దృష్టిలో ప్రతి సహనం లెక్కలో ఉంటుంది. మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. కాబట్టి భయంతో కాదు, నమ్మకంతో ముందుకు వెళ్ళండి. ఈ వీడియో మీకు ఉపయుక్తంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి. ఎందుకంటే ఒకరి జీవితం మారితే అదే నిజమైన పుణ్యం. బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నారంటే ఇలాంటి లోతైన, నిజమైన జ్యోతిష్య విశ్లేషణలు మీరు మిస్ అవ్వరు. చివరిగా ఒక విషయం, మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. గ్రహాలు దారిని చూపిస్తాయి, కానీ నడవాల్సింది మీరు. శివుడి ఆశీస్సులతో మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, స్పష్టత నిలవాలని కోరుకుంటూ అంతా శుభం కలగాలి శివకృపతో. హరహర మహాదేవా, హరహర మహాదేవా.